విశ్వక్సేన్ ఈ నగరానికి ఏమైంది? ఫలక్నామా దాస్ మూవీతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు విశ్వక్సేన్. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన లైలా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది ఈ మూవీ. విశ్వక్సేన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది లైలా మూవీ. లైలా మూవీతో విశ్వక్సేన్ కి ఆడియన్స్ నుంచి చాలా నెగిటివ్ వచ్చింది. లైలా మూవీ చూసి అలాంటి సీన్స్ ఎలా చేసామంటూ ఆడియన్స్ ఫైర్ అయ్యారు. అసభ్యకరమైన డైలాగ్స్, అభ్యంతరకరమైన సీన్స్ ఉన్నాయని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు ఈ మూవీని. తాజాగా విశ్వక్సేన్ కీలక ప్రకటన చేశాడు. ఇటీవల నా సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి చేరుకోలేకపోయాయి. నా చివరి సినిమాకు వచ్చిన నిర్మాత్మక విమర్శను పూర్తిగా అంగీకరిస్తున్నాను. నన్ను నమ్మి నా ప్రయాణాన్ని మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి, నా అభిమానులకు, నాపై ఆశీర్వాదంగా నిలిచిన వారికి హృదయపూర్వక క్షమాపణలు. నా ప్రాధాన్యం ఎప్పుడు కొత్తదనం తీసుకురావడమే, కానీ ఆ ప్రయత్నంలో మీ అభిప్రాయం నన్ను గౌరవిస్తున్నాయని. ఇకపై నా ప్రతి సినిమా క్లాస్ లేదా మాస్ అయినా సరే అసభ్యత ఉండదు. నేను ఒక చెడు సినిమా తీస్తే నన్ను విమర్శించే హక్కు పూర్తిగా మీకుంది. ఎందుకంటే నా ప్రయాణంలో ఎవరు లేని సమయంలో నన్ను ప్రేమతో ముందుకు నడిపించింది మీరు. నా కెరియర్ ప్రారంభం నుంచి నేను ఎంచుకున్న కథలు మీరు ఎంతగానో ప్రేమించారో తెలుసు. ఇకపై కేవలం సినిమా మాత్రమే కాదు, నా ప్రతి సన్నివేశం కూడా మీ మనసుకు తగిలేలా ఉండాలని నిర్ణయించుకున్నాను. అంతేకాకుండా నా మీద విశ్వాసం ఉంచి ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నా డైరెక్టర్, రచయితలు నా వెన్నెముకగా నిలిచి నన్ను మలిచిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ నిర్మాత్మక విమర్శలు ధన్యవాదాలు. త్వరలోనే మరొక బలమైన కథతో ముందుకు వస్తాను. నా మంచి చెడు కళలో నన్ను నమ్మి నిలబెట్టుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మీ మద్దతు నాకెంతో ముఖ్యం. మీ విశ్వక్సేన్ అంటూ ట్వీట్ చేశాడు విశ్వక్సేన్.